ఇన్స్టాగ్రామ్లో మంచి మంచి రీల్స్ ఇస్తాయి పోరాడు దొరకాలి షెడ్డిప్పిల్లుగా ఏడ పని లేదు పురాలకు. భార్య వేరొకరితో ప్రేమలో ఉండడం అక్రమ సంబంధం కాదు అని కీలక వాక్యాలు. ఇది నేను చూడలా. దాని అర్థం ఏంటిది అసలు? దాని అర్థం ఏమున్నదిగా, మీరు ఏమన్నా చేసుకోరు మీ ఇష్టం అని చెప్పి అన్ని పర్మిషన్ ఇచ్చినట్టేనే. గిట్ట తయారైలేదురా ఊరు కొడుక అట్టప్పుడే ఆగబడితే ఎవరు ఆగరు, ఇంకా గిట్ల గిట్ల చెప్పినాక ఆగుతారు. ఇక చెప్తాయి మొత్తం ప్రపంచం అంతా అక్రమ సంబంధాలు అవుతాయి కాదు. సరే కానీ రాదురా. అరే మా పుల్లతో మాట్లాడబుద్ధి అవుతుందిరా. పోందా ఇట్రా పుల్లతో మాట్లాడబుద్ధి అవుతుందా? మాట్లాడడానికి డైరెక్ట్ పోయి కాదురా, ఈ ఫోన్ లో మాట్లాడదాం. ఫోన్ లో మాట్లాడతావా? ముఖం ముందు చెప్పవారా? అది కాదురా, ఫోన్ లో మాట్లాడితే ఇప్పుడు ఫోన్ చేస్తే తప్ప నామే కాకుండా వాళ్ళ అవ్వనో లేకుంటే వాళ్ళ మావన అయితే తెయ్యత్తు నీ క్యా అంటది. అది కరెక్ట్. మరి నువ్వేం మంచిగా ఫోన్ చేస్తే డైరెక్ట్ చెప్తానా మెసేజ్ చేద్దాం. ఫోన్ వద్దు మెసేజ్ చేయి. హాయ్ హాయ్. చూసిందారా? చూసింది అవ్వ. హాయ్ అని కూడా పెట్టింది మళ్ళీ. ఏం చెప్తారా అడుగుతా ఆగు. నువ్వు అంతా ఎందుకు అదైతున్నావు? ఏం డూయింగ్? ఖాళీ. నువ్వు? ఖాళీ అట, ఏం పని లేదట, తినే ఉన్నదట, ఖాళీ ఉన్నదట. ఇంకా అడుగుమంటావా? తిన్నావా అని అడుగు సార్. తిన్నావా? తిన్నా. నువ్వు తిన్నావా? నా బతికేంద్ర నా బతుకుచ్చి దీని అమ్మ జీవితం సొమ్మో ఉంది సోకో ఉంది అవుతుంది. లవరో నీది, స్టార్టింగ్ నేను పెట్టిందా చూడరా? పెడతాను ఇక నాకు. ఫోన్ మాట్లాడ బుద్ధి అవుతుంది నీతోటి. కాల్ చేయి, మాట్లాడతా. కాల్ మీ అంటాంది రే. మాట్లాడదావా? చెయ్యిరా అవుతుందిరా, ఎవరికి లేట్ అవుతుంది. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, సిగ్గులేదురా నీకు? లౌడ్ స్పీకర్ పెట్టు. లౌడ్ స్పీకర్ ఎందుకురా? లౌడ్ స్పీకర్ పెట్టు. అదే పొడతావా? లౌడ్ స్పీకర్ పెట్టు. నువ్వు తప్పే. అరే ఏం మాట్లాడున్నావు ఎప్పుడా? ఒరే ఏం మాట్లాడనో తెలియక ముందే నేను మాట్లాడతా ఫోన్ చేయను. అరే చెప్పురా ప్లీజ్ రా. చెప్పురా తమ్ముడు, ఎప్పుడు చెప్పాలా నీకు? నువ్వు నాకు ఒక పని చేయి. అమ్మాయిలని పొగుడితేనే ఉబ్బుతారు వాళ్ళు, ఫ్లాట్ అవుతారు. వాళ్ళు ఎప్పుడు పొగుడుకుంటూ ఉండాలి. కాబట్టి ఒక పని చేయి, ఫోన్ ఎత్తినాక కొంచెం మాట్లాడినాక ఐడియా. సమ్మర్లో కొడుతుంది ఎండ, నువ్వేనా బంగారు కొండ అని పెద్ద బిస్కెట్ ఏం కాదు, అట్లా బడి ఉంటుంది. ఎత్తిన్నావు. హలో, మీ అమ్మమ్మ లేదా? మీ మామయ్య లేడా? ఒరే అడుగు, మీ తాత లేడా, మీ ముత్తాత లేడా, మీ అమ్మమ్మ వాళ్ళ తాత లేడా అన్ని అడుగు. నీకు మాట్లాడతావు గవేనా మాట్లాడతా? హలో, నీకు ఒకటి చెప్పాలి. సమ్మర్లో కొడుతుంది ఎండ, నువ్వేనా బంగారు కొండ. ఏమైంది అశోక్, తాయినావా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నీ అబ్బా, నువ్వు ఎవరు ఇచ్చేది ఏంది? ఒరే ఇంకంత మంచి డైలాగ్ చెప్తే ఆమె అట్లా అంటాను నేను. నీ అబ్బా నీతో ఉంటే ఉన్నది పోతే ఉంచుకున్నది పోతే చి వేస్ట్ గా. దరిద్రుడే అక్కడ అయిపోయినారు ఇక. అంతేలేరా, బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు, అమ్మాయి పరిచయం కానీ అన్ని మర్చిపోతారు. హలో, అన్నం తిన్నావా? తిన్నా ఇప్పుడే. ఏం కూర? కాకరకాయ. ఓ కాకరకాయనా? చేదు లేదా? ఏ అవ్వగా చేదుకున్న బీరేదా ఈ కాకరకాయ కూర లెక్కనా? ఏంది? మంచి ఎప్పుడు చేదుగుంటది, చెడు ఎప్పుడు తీయగుంటది అని అంటానా? లేదు బీర్లా వినబడ్డది. బీర్ తాగుతావు ఏంది? అంటే అది మా దోస్తుగాళ్ళు ఎప్పుడన్నా ఫోర్స్ చేస్తేనే తాగుతా. నువ్వు అద్దంటే చెప్పు, మొత్తం మానేస్తా. ఇవే తగ్గించుకుంటే మంచిది. అద్దులే, నా కోసం నీ ఇష్టాలు ఎందుకు మానేసుడు? అదేం కాదు, నీ ఇష్టమే నా ఇష్టం మని. అబ్బో, ఇది ఎప్పటి నుండో? అంటే నువ్వు నా లవ్ ఒప్పుకున్నా కంచేది. ఓహో అట్లానా? పిల్లలు చదువుకోకుండా ఏం పనులు. సరే మరి మనీ మీ అమ్మమ్మ ఇంట్లో లేదా? లేదు ఎటో బయటికి వెళ్ళింది. మరి మీ మామయ్య లేడా? లేడు, ఎవరో వచ్చి పంచాయతీకి రమ్మంటే వాళ్ళతోనే వెళ్ళిండు. సరే కానీ నువ్వు కొంచెం చూసుకుంటా మాట్లాడు. తప్ప మీ వాళ్ళు ఎవరైనా చూసిల్లు అనుకో పరిశాన్ అవుతుంది అంతా.
సరే సరే, నాకు తెలియదా? మనీ మనీ ఏందో చెప్పు. నిన్ను చూడాలనిపిస్తాను, నిన్ను చూడాలనిపిస్తాను. ఉంటది అలాగే ఉంటది, ముందు ముందు ఉంటది నీకు. ఏంది ఇప్పుడా? ఇప్పుడే నాకు వీలుగా. నాకు నీ పక్కపోటి ఉండి మాట్లాడాలనిపిస్తుంది. అబ్బో పెద్ద బిస్కెట్లు వేస్తున్నావుగా. అబ్బా ప్లీజ్ అబ్బా, ఒకసారి కలవా? ఇప్పుడా? అయ్యో ప్లీజ్ నా కొరకు రావని. అరే ఇప్పుడు కష్టం కానీ నాకు వీలైనప్పుడు చెప్తా, అప్పుడు కలుద్దాంలే. ప్లీజ్ అబ్బా ప్లీజ్, అర్థం చేసుకోవానే. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. సరే రేపు కలుద్దాంలే. నేనే ఫోన్ చేస్తా కానీ నువ్వు చేయకు, ఓకేనా? అర్థమవుతుందా? సరేనా? సరే సరే చెయ్యి మరి, చెయ్యి. ఉంటాను బాయ్. ఓకే బాయ్. మనీ హాయ్. హాయ్. ఏంటి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నా? ఒక ముచ్చట ఉండే నేను చెప్పేది, అందుకే రమ్మన్నా. ఏంటిది? ఏం లేదే, హైదరాబాద్లో జాబ్ వచ్చింది. అవునా? నిజమా? అవునా? ఏం జాబ్? సాఫ్ట్వేర్దే. సాఫ్ట్వేరా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నే పార్టీ లేదానే? ఉందిలే కానీ ఎప్పుడు వెళ్తున్నావు మరి? వెళ్తున్నా, రేపే వెళ్తున్నా. అవునా? నువ్వు ఉన్నావానే నేను ఈడికి వచ్చిన కదానే. ఏం చేద్దాం, ఇంకా జాబ్ వచ్చింది, వెళ్ళాలి కదా. వెళ్ళు, మంచిగా జాబ్ చేయి. ఆల్ ద బెస్ట్. ఓకే థ్యాంక్ యూ. బాయ్. నీ అవ్వ నాకు భయమే కాలపడుతుంది. ఎవరే తొందర మాట్లాడుకోర్రా, మీకు దండం పెడతా. నీ ఎవరెవరు నత్తి ఇచ్చేది మనం పోతుంది, తొందర కానీరి. నీ అవ్వ అసలే రాజని కొట్టం ఇట్లా నడుతుందని ఊరంతా తెలిసి అనుకో, నా మానం పోతుంది. ఇంకా దండం పెడతా, తొందర కానీ తొందర మాట్లాడుకోరు. పూరి అడుగు అడుగు. ఏమైంది? ఫోన్లో చాటింగ్ అయితే చేస్తావు కానీ కనీసం ఎదురుగా వస్తే ముఖముద్ద చూస్తలేవుగా. ఆ చాటింగ్ చేసేది మనమే అని తెలిస్తే పాపం గుండె సత్తది కావచ్చు ఆ పూరి. రియల్గా చెప్పాలంటే ఇట్లా కలిసి ఆడలతో ఎప్పుడు మాట్లాడలే నేను, కొంచెం భయం అవుతుంది అందుకే. సరే కానీ నాలో నీకు ఏం నచ్చింది అశోక్? ఎందుకో నేను చూడగానే నా గుండెల్లో గంట కొట్టుకుంది, అందుకే లవ్ చేయబుద్ది అయింది. గీ సినిమా డైలాగులే వద్దు. రియల్ నమ్మవా? నమ్మ. రియల్ అంటే? సరే కానీ ఇప్పుడు నిజం చెప్పు. రియల్, నీ అందం నచ్చింది. నువ్వు నవ్వుతే నీ బుగ్గ మీద పడి సొట్ట బుగ్గలు నచ్చినాయి, అందుకే లవ్ చేసిన. అమ్మని అమ్మ వీడు పులిహోర కలపరా అనుకుంటున్నా, మస్తు కలుపుతాడుగా. లైఫ్లో పెళ్ళంటూ చేసుకుంటే బయట పాల లేక తెల్లగా ఉండి అమ్మాయిని చేసుకోవాలని చిన్న ఆశ, అందుకే లవ్ చేసిన నేను. అదేమో బర్రె పాల లెక్క తెల్లగా ఉంటుంది, నువ్వేమో ఆ పాలిచ్చే బర్రె లెక్క నల్లగా ఉంటావు. సరిపోయారు ఇద్దరు. అదేం కోరిక? అంటే తెల్లగా ఉన్న అమ్మాయిని ప్రేమించాలనుకుంటారా? అంటే ఇప్పుడు నేను నల్లగా ఉంటే నువ్వుతో ప్రేమించడం కాదు కదా. ఏ అట్లానేం కాదు కానీ నేను నల్లగా ఉన్నా, కనీసం నాకు పుట్టబోయే పిల్లలన్నా తెల్లగా ఉండద్దా? అబ్బో పెళ్ళే కాలే కానీ పిల్లల్లాగా అయినావా? నీ అబ్బాయి వీనాసంటోడే పిల్ల పుట్ట ముందుకే కుళ్ళ కుట్టించుకున్నాడట. గట్టున్నది వీని కథ. మరి నాలో నీకేం నచ్చింది? నీలోనా చబ్బిగా, క్యూట్గా, స్వీట్గా, టెడ్డీ బియర్ లాగా ఉన్నావు కాబట్టి నువ్వు నాకు నచ్చావు. లడ్డుగా ముద్దుగా టెడ్డీ బియర్ లాగా ఉన్నాడా? ఊరి నీ అవ్వ ఇట్లా పందికి పంది ఉంటే లవ్ చేస్తారని తెలిస్తే నేను కూడా లడ్డుగా అయ్యేటోని కదా. నీ అవ్వ అర్జెంటుగా దుడ్డు అయిపోవాలి రోయ్. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. అవునా? అవును. ఆ రోజు నువ్వు ప్రపోజ్ చేసే విధానం నాకు చాలా నచ్చింది. అలా నువ్వు ఒక మాట అన్నావు చూసినావా, నేను చచ్చిపోతే ఏడుస్తావు లేవు కానీ నువ్వు ఏడుస్తే నేను చచ్చిపోతా అన్నావు కదా, అక్కడనే పడిపోయినా. ఎందుకంటే నువ్వు అన్న ఒక్క మాటలోనే జీవితాంతం ఏడిపియకుండా ఆనందంగా చూసుకుంటావు అని నాకు అర్థమైపోయింది. అమ్మయ్యా. అదే సరే కానీ ఒకవేళ నీ లవ్ నేను ఒప్పుకోకపోతే నువ్వు ఏం చేస్తుంది? ఆ టైంలో నా ప్రపోజ్ నువ్వు ఒప్పుకోకపోతే? ఒకవేళ ఒప్పుకోకపోతే నీ కాలువట్టి బదిలాడుకుంటున్నాను. ఊరిని మావోడు సింహం పులి అని పెద్ద పెద్ద ఎలివేషన్లు ఇచ్చిన కాదురా నీకు దరిద్రుడా. ఇప్పుడేమో ఒప్పుకోకపోతే కాలం మీద పడి బదిలాటం అంటానేంద్రా. తూ ఎదవా మొగజాతి పరువు తీస్తానవు కదరా. చీ 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 చీ. అట్లా ఎవరైనా కాలపిన పడతారా? నువ్వు కాలపిన పడకుండా కూడా నేను ఒప్పుకునేదాన్ని. అబ్బా నేను ఇన్ని రోజులు తెల్ల ఉన్న అమ్మాయిలకు బలుపు పొగరు బాగుంటుంది అనుకున్నా, కానీ నీలాగా అర్థం చేసుకునే మనసున్నోళ్ళు ఉంటారు అనుకోలే. థ్యాంక్స్ అబ్బా. మాట్లాడరాదు అనుకుంటే నేను చాలా మాట్లాడుతున్నావు కదా. అయినా నిన్ను ఒకటి అడగాలి, చెప్తావా? ఏంటిది? అడుగు, చెప్తా. నువ్వు నాకన్నా ముందు ఏ అమ్మాయినన్నా ప్రేమించినావా? తెలీదు.
గుర్తులేదు, మర్చిపోయా. ఏచి అవ్వతోడు నేను ఎవరు ప్రేమించలే. ఏ నిజం చెప్పు, నేనేం అనుకోనులే. ఓ పిచ్చి పిల్ల, నన్నెవరు ప్రేమిస్తారు చెప్పు. నీకో నిజం చెప్పనా, అమ్మాయిలకి నీలాగా ముద్దుగా లడ్డుగున్నోళ్ళే ఇష్టం. అయ్యో నీ సిగ్గు చాలు గాని, నువ్వు ఇంతవరకు ఎవరిని ప్రేమించలేదా? నిజం చెప్పన్నా, నా ముఖానికి నువ్వు వాడుడే ఎక్కువ. ఎందుకో నిన్ను చూడగానే నచ్చేసినావు, ట్రై చేసినా పడ్డావు. సరే గాని నువ్వు ఎక్కడ దాకా చదువుకున్నావు? నేనా వరంగల్ దాకా చదువుకున్నా. నేను అడిగేది అట్లా అడుగుతలేను, నువ్వు ఏ క్లాస్ దాకా చదువుకున్నావు అని అడుగుతున్నా. నేను మిడిల్ క్లాస్ కాబట్టి మిడిల్ క్లాస్ దాకానే చదువుకున్నా. అరే చి, నువ్వు ఏం చదివినా అని అడుగుతాను. పొద్దుగా లేవగానే ఫోన్లో వేటివ్ న్యూస్ చదివినా. ఏ చెప్పు రియకు. నిజం చెప్పాలంటే చిన్నప్పుడే నాకు చదువు అవ్వలే, 6వ తరగతి దాకా చదువుకున్నా. చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. ఇక మా అవ్వయ్య నన్ను వ్యవసాయం పైనకి వంగ పెట్టిళ్ళు. ఇక వ్యవసాయం చేసుకుంటూ ఉంటాను. ఎందుకు చదువుకోకపోతే లవ్ చేయవా? అట్లానేం కాదు, జస్ట్ క్యాజువల్గా అడిగిన చదువుకుంటే బాగుండు కదా అని. ఏం చేద్దాం, ఎట్లా రాసి పెట్టున్నదో అట్లా జరుగుతుంది. సరే కానీ ఎప్పటి నుంచో నేను ఒకటి అడుగుదాం అనుకుంటాను. అడుగుతా చెప్తావా? చెప్తాను, అడుగు. సరే కానీ రియల్ చెప్పు, మీ డాడీ కన్ను రెస్ అయ్యా? అయ్యో అదేం కాదు, మీరేదో మా ఎంబడి పడతారని మా ఫ్రెండ్ అట్లా చెప్పింది. ఊక మా ఎంబడి దుకాళ్ళ కొంటే అటు ఇటు ఎంబడతారని మా నాన్న ఇస్తాయని చెప్పింది. అదేం లేదులే. నీ ఎంకమ్మ, నేను రియల్గానే మీ డాడీ కన్ను రెస్ అయ్యా అనుకున్నా. అసలు మీ డాడీ ఏం పని చేస్తాడు చెప్పు? మా డాడీ రియల్ ఎస్టేట్ చేస్తాడు. అవునా? సరే కానీ ఇవాళ నీ డ్రెస్ బాగున్నది. ఈ డ్రెస్లో సూపర్ నవ్వు. అగో దాన్ని గోక్తాడు. అబ్బా నిజం చెప్పు. రియల్, ఈ డ్రెస్ వల్ల నీకు అందం రాలే, నీ వల్లనే డ్రెస్ కందం వచ్చింది, నీ వల్లనే డ్రెస్ కందం వచ్చింది. అయ్యా బాబు, ఈ డ్రైవింగ్ వదలట్లా కదా, బాగా మోటివేట్ చేశారు. అబ్బో ఇసుంటి బిస్కెట్లు నేను చిన్నప్పుడే ఇన్నలే. చిన్నప్పుడు అంటే నా 6th క్లాస్లో ఇన్నలే. వాడు ఊకే నా ఎంబడి వాడుకుంటా లెటర్లు పువ్వులు అని ఇచ్చేది. వాడు మస్తు బిస్కెట్లు వేసేది నా మీద. మా నాన్న చూసి వాడు ఏలేరా కొట్టిండు. ఊరిని అమ్మ వీడియో కూడా ఎంబడి పడ్డానికి ఏలిసిందంటే నా గురించి తెలిస్తే నాదేం ఇస్తాడో. ఆ భయం ఉండాలరా. నువ్వేం టెన్షన్ పడక అశోక్. ఫస్ట్ నేను ముట్టుకోవాలంటే ఫస్ట్ నన్ను దాటి రావాలి. అదంతా నాకు వదిలే కానీ చిన్న హెల్ప్ చేస్తావా? చేస్తా, ఏంటి చెప్పు. నువ్వు ఆ అమ్మాయి రెస్టు బంద్ చేయి ఫస్ట్. ఏచి అమ్మరేవులైతే నేనెందుకు ఎత్తా? ఆ రోజు నేను చూసినాగా మీరు బెంచ్ మీద నువ్వు మీ ఫ్రెండ్ అమ్మాయి చేతులు వేసుకొని బుక్కిల్లా లేదా? నేను కాదు, మరి రాజుగాడు వేసుకుంటా అంటే తీసి పారేసిన. అరే అది అద్దురా, అది వేసుకోవద్దురా, అసలు బ్యాడ్ హ్యాబిట్స్ అద్దురా అని చెప్పిన వాడికి నేను అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. లేదు, ఇద్దరు చేతులు ఉన్నారు. రియల్ లేదు, నేను చూసిన ఆ రోజు రియల్ గా వాడే వేసుకుంటాను నీ అద్దని చెప్పిన. ఆ రాజుకుతో చెప్పు వేసుకోవద్దని, అంత మంచిది కాదు. ఎందుకే మీ బాబు ఇట్లా బుక్తాడే ఇంటికాడ? అట్లానేం కాదు, దాని మీద ఎప్పుడన్నా చూసినావా నువ్వు? ఏమ్మా రియల్ గానే ఆ రోజు వాడే వేసుకున్నాడు, పాడబడుతుంది అచ్చికన్నా కూర్చున్న వాతోని. అదే చెప్తాను, ఇప్పుడు రాజుకి చెప్పమని చెప్తాను. ఎంతైనా వాడు గ్రేటే. వాడి ఏవైతే నువ్వు నా కంట్రోల్కి వచ్చినావు. వాడు మస్తు సెట్ చేసిండు నిన్ను. వాడి ఏవైతే అన్ని వాడి చేస్తేనే నువ్వు వచ్చినావు నాకు ఇంత దూరం. వాడిని ఏమనకి ఏమన్నా అంటే నన్ను అని కానీ వాడిని చెప్తా నేను. ఆయన ఏంటిది, ఆయన ఎందుకు సెట్ చేసిండు? నీకెందుకు అవన్నీ తర్వాత చెప్తా కానీ. నీ అబ్బాయి వీళ్ళ ముచ్చట ఒడిచేటట్లేదు కదరా దేవుడా. అది అని తీసిపెట్టు కానీ నీకు ఒకటి సీరియస్ మ్యాటర్ చెప్పాలి. చెప్పు. అయితే మొన్న నేను రాజుగాడు అక్కడ షాడోళ్ళకి అయితే మీద కూర్చున్నాక నీకు మెసేజ్ చేయరా అంటే వాడు హాయ్ అని పెట్టరా నేను అన్నా. హాయ్ అని అద్దావురా, ఐ లవ్ యూ పెడతాను వాడు అన్నాడు. ఇక మేము ఉరుకుంటా నవ్వుకుంటా పోయే వరకు మీ మామయ్య వాటర్ క్యాన్ పట్టుకుని వస్తాడు. ఇక సందులో ఏమున్నది, సడన్గా బండి వచ్చడం వల్ల వీరు రాజుగాడు తాకాడు. తాకడం వల్ల అటు పడతా అంటే మీ మామయ్య సీరియస్ అయ్యాడు. మా మామయ్య జోలికి ఎందుకు పోయిండు? మీ మామయ్యనే మాటలు ఇచ్చిపెట్టిండు. మా మామయ్య అస్సలకే మంచోడుగా. మీ మామయ్యనే మాటలు ఇచ్చిపెట్టిండు. రాజుగారికి కులం తక్కువ నా కొడుకులారా అన్నాడు. కానీ కోపం వచ్చింది రాజుగారికి. కోపం వచ్చడం వల్ల దౌడ పోయి ఒకటి తప్పింది, పెద్ద లొల్లి అయింది, పెద్ద కథ అయింది. పోయి మా మామతోనే పెట్టుకున్నారా? మా మామ పెద్ద డేంజర్ కాదురా. అరే మనం సుధా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన విషయం తెలిస్తే ఎట్లుంటుందో. ఏమో రాజుగాడు అద్దురా అంటే లొల్లి పెట్టుకున్నాడు, వీరికి ఇచ్చిండు. ఆయన మా మామయ్య నీకు తెలుసు కదా. తెలుసు కానీ నేను చెప్తాంటే వాడు ఎక్కడ ఊకుంటాడే, పొట్టు కొట్టుకుంటాను. నన్ను నూకేసిండు మధ్యలో. రేపు రోజు నువ్వు ముఖం ఎట్లా చూపిస్తావురా? ఏమోనయ్యా, నువ్వే సెడి చేయాలి మెల్లగా.
మన గురించి తెలిసిందనుకో ఏం చెప్తాడేమో నాకు భయమే అవుతుంది. నువ్వు ఏం భయపడకురా, నేను చూసుకుంటా. సరే కానీ మీ దోస్తు ఎటు పోయిందే కనబడతలేదు? మా దోస్తు హైదరాబాద్ పోయింది. హైదరాబాద్కి ఎందుకు పోయిందే? దానికి జాబ్ వచ్చింది. అయ్యో ఏం జాబ్ వచ్చింది? సాఫ్ట్వేర్ వచ్చింది. ఓహో సాఫ్ట్వేర్ వచ్చిందా? మీ దోస్తుంటే అయిపోయే పాపం మా రాజుగాని టైం పాస్ అయితే లేదు. మీ దోస్తుంది అనుకో వాళ్ళిద్దరు మంచిగా జోకులే వేరుంటే. అంటే మా ఆయన జోకుల కోసం మా ఫ్రెండ్ నౌకరీస్ పెట్టుకొని మారి ఉంటాడా? అయ్యో మీ ఫ్రెండ్లతో పంపాను జాబ్ తెచ్చుకొని. వానుకోదాన్ని సెడి చేయాలి మెల్లగా. ఊరివి ఎవ్వరు లేరా? ఎవరు లేరు, మీ దోస్తుంటే చెప్పదా సెడి చేద్దాం. ఫోన్ చేస్తావు రమ్మని. చేద్దాం సెడి చేద్దాం, వాడు ఒక్కడే ఉన్నాడు. అవును కానీ నిన్ను అడుగుడు మర్చిపోయినా, మీకు భూమి జాగాలు ఎంత ఉన్నాయి? మాక 2 ఎకరాల భూమి ఉన్నది. మా మందం చిన్నపాటి ఇల్లు ఉన్నది. మరి నా గురించి అడుగుతున్నాం కానీ మరి నీ గురించి చెప్తలేవేంది? మాకు 10 ఎకరాల భూమి ఉన్నది తెలుసా? అంటే 2 ఎకరాలు అవి 10 ఎకరాలు అంటే మనకు 12 ఎకరాలు ఉన్నదన్నమాట. అబ్బో నీ ఏషాలు. ఏ కాదా, కొంపదీసి నీకు అక్కో తమ్ముడు చెల్లెగిట్లున్నారా ఏంది? ఏ ఎవ్వలే, నేను ఒక్కదాన్నే. సరే కానీ మనీ మనం రేపు సినిమా పోదామనే. వామ్మో కలిసిదాకా కలు అన్నావు, ఇప్పుడేమో సినిమాకి పోదామంటావు. ఏమన్నా ఉందా? అయ్యో ఏమైతుంది రావాల్సిందే. వామ్మో సినిమాక ఇప్పుడు నిన్ను కనడానికే నాన్న తిప్పల పడ్డ, మళ్ళా సినిమాక. అమ్మో నేనైతే రాను. రేపే ఇయ్యాల కాదు, నేను రేపైనా ఇల్లు అసలుకే రాను, సినిమాకే రాను.